ఇవాళ మన తెలుగుదేశం పార్టీ అయినా సరే మన పార్టీ పెద్దల్ని బాబు గారి దగ్గర నుంచి నేను కూడా మాట అంటున్నాను. బాబు గారు మేము సహించే ఓపిక మాకు రచించింది. నేనైతే ఆమరణ నిరాధ్యక్ష కోరుకుంటా. మీరు ఒక వారం రోజుల్లో అతని మీద ఏదైనా చర్య తీసుకోకపోతే కంపల్సరిగా నేను తీసుకుంటా. ఎంపీని అన్నావు, ఎంపీ నెత్తి మీద పైన లాగావు, సరే మమ్మల్ని అందరినీ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి తోలనాడావు. ఇవాళ గిరిని కూడా పట్టుకొని నువ్వు అన్నావు. అన్న తర్వాత సహించేది లేదు కదా. నిన్ను సహించడానికి మా ఓపిక అయిపోయింది. మీరు పార్టీ పెద్దలందరూ కూడా ఇప్పుడు కనీసం 10 సార్లు ఆయన ప్రధాని చేసుకొచ్చారు. ఇప్పుడు మీరు పార్టీ పెద్దలందరూ నేను అడుగుతున్నా, మీ పార్టీ మాట వింటాడో ఆయన్ని రిజైన్ చేయమని చెప్పండి. రిజైన్ చేస్తే మళ్ళీ మీ పార్టీ చెప్పినట్టు మేము ఉంటాం. మళ్ళీ ఆయన నృత్యం పెట్టి మళ్ళీ మేము కనిపిస్తాం సొంత లోపల పెట్టి. మీ పార్టీ మన పార్టీ మొద్దుడై రిజైన్ చేస్తాడో కనుక్కోండి. నేను పెద్దలకి సూచన చేస్తాను. కంపల్సరిగా ఆయన చేస్తే పార్టీ కనుక టికెట్ మళ్ళీ పెద్దలు ఆయనగా ఇస్తే మేము ఆయన్ని గెలిపించి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. మేము గెలిపించలేకపోతే పార్టీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఏ నామినేటెడ్ మొదలవుతారో ఆయనకి ఇవ్వమని చెప్తాం. ముందు మీరు పార్టీ చెప్పిన మాట ఆయన వింటాడో లేదని చెప్పేసి ఒక సూచన చేయండి, అడగండి. మేమైతే మాకు ఓపిక లేదు. మేమైతే నమస్కారాలు పెట్టి పార్టీ మాట వింటాం, పార్టీ చెప్పినట్టు వింటాం. కానీ తప్పనిసరి పరిస్థితిలో ఒక వారం 10 రోజుల్లో పార్టీని తేల్చాలి. తేలకపోతే నిరాదీక్ష కూర్చుంటాం పార్టీ మీద. కంపల్సరిగా 10 రోజుల్లో నేను నిరాదీక్ష విసరవాడి గంటలో కూర్చుంటాం పార్టీ.